యోబు గ్రంథం 36వ అధ్యాయము 22వ వచనం. ఘనత వహించిన వాడు ఆయనను పోలిన బోధకుడు ఎవడు? ఏమండి? దేవుడు శక్తిమంతుడై ఘనత వహించిన వాడు. ఆయనను పోలిన బోధకుడు ఎవడు? నేనైతే అంత గొప్ప బోధకుడే కాదు, ఏదో నాకు తెలిసిన 4 మాటలు మీతో పంచుకోవడానికి వచ్చాను. నేను మేలు పొందాను కాబట్టి మీరు కూడా మేలు పొందాలనే ఉద్దేశంతో ఈ విషయాలు కొర్నేలికి, యోహానుకు, ప్రమోద్కు ఇలాంటి సహోదరులకు తెలియజేయగా వాళ్ళు మేలు పొందారు, మిగతా వాళ్ళు కూడా మేలు పొందాలి అనే ఉద్దేశంతో ఈ విధంగా మేము ఈ సత్యాన్ని తెలియజేస్తాం. ఖాళీలాంటి వాళ్ళకి ఎడపలేదు, వాళ్ళకి డబ్బులు వస్తాయి, ఇది అమెరికా నుంచి వస్తాయి, ఏదో వాడు డబ్బులు ఇంత మీరు చెప్పిందే దానికి అంగీకరిస్తా మీతోనే తిరుగుతుంది. ఆ క్రీస్తాగా తీసుకెళ్ళి మిగతాలో లేదా మీరు చెప్పే తప్పయా బైబిల్లో లేదు, మీరు అంత తప్పుడు బోధ చేస్తున్నారు బైబిల్లో మీరు చూపించగలిగితే దాన్ని వదిలేసి మేము కూడా మీతోనే ఫాలో అవుతాం. కాబట్టి దేవుడి గ్రంథంలో ఉన్న బోధ దేవుడు పూర్వకాలంలో పత్రిక 1:1 పూర్వకాలంలో నానా విధములుగా నానా సమయంలో తన పితరులతో ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడి తన చిత్తాన్ని బయలుపరిచాడు. దేవుడి యొక్క ఉద్దేశాన్ని మన పితరులతో దేవుడు మాట్లాడి తెలియజేశాడు. దేవుడి ఉద్దేశం ఏంటంటే పితరులంటే ఎవరు? తాత ముత్తాతలు అబ్రహాము, ఇసాకు, యాకోబు ఇలాంటి వాళ్ళందరూ దేవుడు వాళ్ళతో మాట్లాడి తన చిత్తాన్ని తెలియజేశాడు. తర్వాత ఇంకెవరితో మాట్లాడింది? మన పితరులతోనూ ప్రవక్తలతో కూడా దేవుడు మాట్లాడి తన చిత్తాన్ని తెలియజేశాడు. ఆ తర్వాత దేవుడు తన కుమారుడైన క్రీస్తు ద్వారా తన చిత్తాన్ని మానవ జాతి అందరికీ తెలియజేశాడు. మనుషులందరూ రక్షణ పొందాలంటే ఈ విధంగా ఉండాలి అని దేవుని ఉద్దేశాన్ని దేవుడు తన కుమారుడైన క్రీస్తు ద్వారా తెలియజేశాడు. యేసు ప్రభు ఆ పరలోక సంబంధమైన విషయాలను తండ్రి ద్వారా తెలుసుకొని మనకు తెలియజేశాడు. ఆయన 33.5 సంవత్సరాలు బ్రతికి తర్వాత వెళ్ళిపోయాడు. ఆయన 30 సంవత్సరాలు బాప్తిసం తీసుకున్నాడు. యేసు ప్రభు వారు 30 సంవత్సరాలు బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ శక్తి పొందుకొని అప్పటి నుండి ఆ పరలోక సంబంధించిన విషయాల్ని తెలియజేయగా ఆయనతో శిష్యులు ఆ రోజు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దేవుని చిత్తాన్ని తెలుసుకున్నారు. 3.5 సంవత్సరాలు మాత్రమే శిష్యులు ప్రభుతో ఉన్నారు. యేసు ప్రభు శిష్యులతో ఎంతకాలం ఉన్నాడు? పరలోకానికి ఆరోపణలు చెప్పిన తర్వాత పరలోకంలో తల్లి యొక్క చిత్తాన్ని మానవ జాతికి తెలియజేయడానికి దేవుడు ఈ ప్రకటించేటువంటి పనిని మొదట పితరుల ద్వారా, ప్రవక్తల ద్వారా, తర్వాత యేసు ప్రభు ద్వారా, యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఆ పనిని అపోస్తలులకు అప్పగించాడు. అపోస్తలులు మనలాంటి మామూలు ప్రజలే, విద్య లేని పామని, చేపలు పట్టుకునేటువంటి వారు, సాధారణమైనటువంటి ప్రజలు. వాళ్ళు పరలోక సంబంధమైన విషయాలను తెలియజేయడానికి గాను వాళ్ళకి అంత జ్ఞానం లేదు. కాబట్టి దేవుడు యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు వారికి ఒక వాగ్దానం చేశాడు. ఏం వాగ్దానం చేసిందంటే, నేను వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ శక్తిని మీ మీదకి పంపిస్తాను. ఆ పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని సర్వశక్తుల్లోకి నడిపిస్తాడు. ఇంకా జరగబోయేటువంటి సంగతులు కూడా మీకు తెలియజేస్తాడు అని యేసు ప్రభు పరిశుద్ధాత్మ వాగ్దానాన్ని మనకు అనుగ్రహించి ఆయన వెళ్ళిపోయాడు. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణం అయిపోయిన తర్వాత ఒక వారం 10 రోజుల్లో పరిశుద్ధాత్మ శక్తి అపోస్తలుల మీద కుమరించబడింది. అపోస్తలులు ఆ సమయానికి ప్రభు చెప్పిన దగ్గరగా యెరూషలేములో ఉన్నారు. ఆ యెరూషలేములో ఆ పెంతెకోస్తు అనే పండుగ దినాన ఒక గొప్ప శబ్దం వచ్చింది. ఆ శబ్దం విని అందరూ భయపడ్డారు. దీంతో ఏదో వింత జరగబోతుంది, అసలు ఏంటిదంతా భయపడి అందరూ ఒక చోట కూడేది. అప్పుడు ఆ పెంతెకోస్తు అనే పండుగ దినాన పరిశుద్ధాత్మ శక్తి పొందుకొని అపోస్తలులు పరిశుద్ధాత్మ
శక్తి యొక్క ప్రభావంతో వాళ్ళు యేసు ప్రభువును గురించిన రక్షణ సువార్తను వివరించి చెప్పారు. ఆ పెంతెకొస్తేనే పండుగ దినాన పేతురు సువార్త చేసినప్పుడు ఉన్నటువంటి ప్రజలు ఎవరు వాళ్ళు? ఎవరున్నారట? వాక్యం వినేది ఎవరు? యూదులే, ఇశ్రాయేలీలే ఉన్నారు. వీళ్ళందరికీ ప్రవచనాలు తెలుసు. పాత నిబంధన ప్రవచనాల్లో యేసు ప్రభు వస్తాడని ఇవన్నీ ఇశ్రాయేలు తెలుసు. తెలిసి యేసు ప్రభు ఉన్నప్పుడు ఆయన వాళ్ళు అర్థం చేసుకోలేదు. యేసు ప్రభు పరలోకం నుండి వచ్చిన రక్షకుడు అనే సత్యాన్ని వాళ్ళు గ్రహించలేకపోయారు. ఏమనుకున్నారు? ఈయన మరియమ్మ కొడుకు, యోసేపు కొడుకు, వడ్ల వారి కుమారుడు అని అనుకున్నారు. కానీ పరలోకం నుండి పంపబడిన దూత లేక రక్షకుడు అనే సత్యాన్ని వాళ్ళు గ్రహించలేకపోయారు. ఆ తర్వాత యూదులు ఆ పెంతెకొస్తేనే పండుగ దినాన పేతురు ప్రసంగం చేస్తుంటే వాళ్ళు హృదయం తెరవబడి సత్యాన్ని అర్థం చేస్తున్నారు. వాళ్ళ హృదయం నొచ్చుకొని బాధపడి, మేము యేసు ప్రభు అనేటువంటి రక్షకుని సిలువేసి చంపేసాం, మేము పాపాత్ములం, ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? మేము చనిపోతే మా పరిస్థితి ఏంటి? పాపాత్ములు చనిపోతే ఎక్కడికి వెళ్తారు? నరకానికి. ఇప్పుడు మేము ఆయన సిలువేసి చంపేసిన పాపాత్ములం, మేము చనిపోతే పరలోకానికి పోము, నరకానికి వెళ్ళిపోతాం అని పేతురు కడమ అపొస్తలులకు వాళ్ళు ప్రశ్న ఏమని అడిగారు? మేమేం చేయాలి? మా పరిస్థితి ఇప్పుడు మేము రక్షణ పొందాలి, మేము చనిపోతే పరలోకం చేరాలంటే మేమేం చేయాలి అని ప్రశ్నిస్తే పేతురు కడమ అపొస్తలులు వాళ్ళకి అర్థమయ్యే రీతిగా పొందండి, మీ ఆలోచన విధానం మార్చుకోండి. మీరు ఏమనుకున్నారు? యేసు ప్రభువును మరియమ్మ కొడుకు, వడ్ల వారి కుమారుడు అని అనుకున్నారు. ఈయన ఒక సాధారణ మనిషి అనుకున్నారు. కానీ ఈయన పరలోకం నుండి పంపబడిన రక్షకుడు అనే సత్యాన్ని మీరు గ్రహించలేకపోయారు అని ఇప్పుడు మీరు సత్యాన్ని గ్రహించండి. మీరు మారవలసిపోతున్నారు. మారవలసిపోతే పాపక్షమాపణ వరకు మీలో ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి అని చెప్పగానే కొంతమంది మూర్ఖులు ఉన్నారు, వాళ్ళు బాప్తిసం పొందలేదు. కానీ కొంతమంది బాప్తిసం తీసుకున్నారు. ఎంతమంది తీసుకున్నారు? 3000. ఇంచుమించు 3000 మంది బాప్తిసం తీసుకున్నారు. బాప్తిసం తీసుకున్నట్టు వాళ్ళందరినీ ప్రభు ఏం చేశాడంటే తన సంఘముతో